ధాన్యం, ఇంటి ముందు గొబ్బిళ్ళు, కొత్త బియ్యపు పొంగళ్ళు, పసుపు కుంకుమలతో సింగారించుకున్న జోడెళ్ల నాగళ్ళు, పితృదేవతలకు తర్పణాలు, ఇంటింటా కొత్త అల్లుళ్ల సందడి, పందెంకోళ్ల హడావుడి, జోడెళ్ల పరుగులు, మొత్తంగా వెరసి సంక్రాంతి కళ. హేమంత ఋతువులో మార్గశిరమాసపు శీతగాలులు, మంచు కురిసే వేళలో సూర్యుడు మకర రాశిలో ప్రవేశిస్తాడు. ఇదే మకర సంక్రాంతి. సంక్రమణం అంటే గమనం. సూర్యుడు ఒక రాశి నుంచి మరొక రాశిలోకి అడుగుపెట్టడాన్ని సంక్రమణం అంటాం. 12 రాశుల్లో ప్రవేశించే సూర్యుడు పుష్యమాసంలో మకర రాశిలోకి అడుగు పెడతాడు. మకర సంక్రాంతిలో ఉత్తరాయణం ప్రారంభమవుతుంది. ఈ రోజు నుంచి స్వర్గద్వారాలు తెరిచి ఉంటాయని పురాణాలు చెప్తున్నాయి. సంక్రాంతి అంటేనే అందమైన రంగవల్లులు కనిపిస్తాయి. ఇందుకోసం రాళ్లు రప్పలు లేకుండా అలకబడిన నేల, నీలి మేఘాలు లేని ఆకాశానికి సంకేతం. చుక్కలు నక్షత్రాలకు ప్రతీక. ముగ్గు మధ్యలో ఉండే గొబ్బెమ్మ గోదాదేవికి సంకేతం. సంక్రాంతి రోజు మహిళలందరూ ముగ్గు చుట్టూ తిరుగుతూ పాటలు పాడుతూ నాట్యాలు చేస్తారు. ఈ దృశ్యం ఎంతో మనోహరంగా ఉంటుంది. ముద్దబంతులు, మువ్వమూతలు, నట్టింట కాలు పెట్టు పాడి పంటలు, వెండి ముగ్గులు, పైడి కాంతులు, పుట్టింట దీపమెట్టు ఆడపడుచులు, మహదండిగా మది నిండగా చలి పండుగే సంక్రాంతి. సంక్రాంతి రోజు పాలు పొంగించటంతో పాటుగా అందరి ఇళ్లలో నుంచి పిండి వంటల ఘుమఘుమలొస్తాయి. అరిసెలు, బొబ్బట్లు, జంతికలు, సక్కినాలు, పాయసం వంటి రకరకాల వంటకాలు చేస్తారు. సంక్రాంతి రోజున కనిపించే మరో సుందర దృశ్యం గంగిరెద్దుల విన్యాసం. చక్కగా అలంకరించిన గంగిరెద్దులను ఇంటింటికి తిప్పుతూ డోలు, సన్నాయి వంటి రాగాలకు అనుగుణంగా వాటి చేత చేయించే నృత్యాలు చూడ్డానికి చాలా కమనీయంగా ఉంటాయి. ఇక హరిదాసుల కీర్తనలు కూడా సంక్రాంతిలో భాగమే. బుడబక్కల వేషగాళ్లు కూడా సంక్రాంతి రోజున సందడి చేస్తారు. సంక్రాంతికి అసలైన నేపథ్యం పెద్దలను ఆరాధించుటం. ముందుగా పాయసం చేసి సూర్య భగవానుడికి సమర్పిస్తారు. అనంతరం సమాధుల వద్దకు చేరి తాత ముత్తాతలను స్మరించుకుంటూ సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. పితృదేవతలకు తర్పణాలు వదులుతారు. ఇంటిల్లిపాది కలిసి చేసుకునే ఈ వేడుక సనాతన ధర్మ ఆవశ్యకతను ఆవిష్కరిస్తుంది. ఇక చెప్పుకోదగ్గ మరో విషయం, ఈ పండుగ ఏటేటా జనవరి 14వ తేదీనే రావడం. దీనికి ప్రధాన కారణమేమిటంటే హిందువుల పండుగలన్నీ చాంద్రమానం ప్రకారం వస్తాయి. కాబట్టి మనం అనుసరిస్తున్న క్యాలెండర్ ప్రకారం వేరువేరు తేదీల్లో వస్తాయి. కానీ సంక్రాంతి మాత్రం సౌరమానాన్ని అనుసరించి వస్తుంది. అందుకే ఈ పండుగను జరుపుకునే తేదీల్లో మార్పు ఉండదు.